అమ్మాయి అత్తయ్య గారు కదేమని పని అమ్మాయి ఇంకా రానంటోళ్ళేంటే రాదుటి ఎన్ని విధాలు అయితే వాళ్ళ నేను చేయలేనండి మీ ఇంట్లోనూ నేను రానండి అంటుంది. కారణం ఏంటో చెప్పవేంటే కారణం ఏం లేదండి ఊరికేనో నేను రానండి నాకు కుదరదండి మీ ఇంట్లోనంటుంది. ఎప్పుడు లేనిది కొత్తగానే ఎన్నేళ్ళ బట్టి చేస్తుంది 13 ఏళ్ళ నుంచి చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకని రానంటుంది అన్నావా ఏంటి దాన్ని? నేనేం మాట్లాడలేదు అత్తయ్య గారు, నేను గొడవ పడలేదండి, మాట్లాడాను అంతే. ఏం మాట్లాడావు? దెబ్బలాడావా ఏంటి? లేదు అత్తయ్య గారు, టిఫిన్ పెట్టాను, టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తే పొద్దానికేమో ఇబ్బంది వచ్చింది. నాకు మీరు కాఫీలు టిఫిన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టకండి, ఇలాగైతే నేను రాను, నేను మానేస్తానని అంది. నేను మానేమన్నాను. అంటే నచ్చకంటావా నువ్వు చేసింది? మీకు రోజు చేసి పెడుతున్నాను, మీరు తింటున్నారా లేదా అత్తయ్య గారు? నేను తిన్నా ఒకటేనా? నేను సరిపెట్టుకుంటాను, అది సరిపెట్టుకోదు కదా. అదెందుకు సరిపెట్టుకోదు? అదే కబోసు ఆ పక్క పన్నం అయితే చెప్తోంది వంట వచ్చాక పెట్టమన్నాను, ఆ వంట రాని వంటలు అయితే వెళ్ళకపోతానంటుంది. ఇదేనా? వంట రాని వంటలు కాదు అత్తయ్య గారు, మీకు రోజు ఉప్మా ఇష్టం అన్నారు, వండి పెడుతున్నాను. మావయ్య గారికి ఏమో అట్టు కావాలన్నారు, గుండ్రంగా ఉందని చెప్పి మరి చక్కగా తింటున్నారా లేదా? ఈయనకేమో చపాతీ చేశాను, అప్పడంలా కాల్చినా కానీ అస్సలు మాట్లాడకుండా తిన్నారా లేదా? దానికి పెడితే ఎందుకు తినరు అత్తయ్య గారు? అదే నీకు వంట రాదని అర్థమైపోయినట్టుంది, అందుకని నాకు వద్దమ్మా నన్ను ఇబ్బంది పెట్టక మీకు వంట వచ్చాక తింటాను, అది అసలు కారణం. అది ఇప్పుడు నాకు అర్థమైంది. పోన్లే రేపటి నుంచి నేను చేస్తాను టిఫిను, దాన్ని మానద్దని చెప్పు. మా అంతే చెయ్యలేవు, నువ్వు చేయలేవు, నేను అంతగా చేయలేను. నా ఈగో హర్ట్ అవుతుంది అత్తయ్య గారు. ఈగో ఒకటేంటి మళ్ళీను? మరి పని వాళ్ళతో మాట్లాడించుకుంటామా? పనమ్మాయి వెళ్ళిపోయిందనుకో ఈగో కాదు, అప్పుడు మొత్తం అర్థం అవుతాం అందరం. 13 ఏళ్ళ నుంచి ఉన్నది, ఇంత నమ్మకంగా ఉన్నది మానేస్తానంటే ఏంటో అనుకున్నాను. నేనే వెళ్ళి మాట్లాడుకుంటా, లేదా దాంతో అవసరం నాదే కదా, నేనే మాట్లాడుకుంటాను. వస్తే చంద్ర